ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారం నింపే విధానంపై ఓటర్లలో ఉన్న పలు సందేహాలకు అధికారులు స్పష్టత ఇచ్చారు. ముఖ్యంగా 2002 నాటి వివరాలు తప్పనిసరిగా నమోదు చేయాలనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలను నమోదు చేసిన దరఖాస్తును స్వీకరిస్తామని ఎన్నికల విభాగాలు చెబుతున్నాయి. ఇక ఎన్యూమరేషన్ ఫారంలో ఓటర్ వివరాల నమోదుకు 3 బాక్సులు కేటాయించారు. ఇక మొదటి 2 బాక్సులు 2002 నాటి ఓటరు జాబితా వివరాలు, ఓటరు మ్యాపింగ్ కోసం తండ్రి, తల్లి లేదా కుటుంబ సభ్యులకు సంబంధించిన వివరాలను నమోదు చేయాలి. ఇక 3వ బాక్సులో మాత్రం సదరు ఓటరుకు సంబంధించిన ప్రస్తుత వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే పాత రికార్డులు 2002 నాటి చిరునామా తెలియని వారు మొదటి 2 బాక్సులను ఖాళీగా వదిలేసినా దరఖాస్తు తిరస్కరణకు గురికాదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఉన్న పేరు, చిరునామా, కుటుంబ వివరాలు నమోదు చేసి దరఖాస్తుపై సంతకం చేసి సంబంధిత బీఎల్ఓలకు అందజేస్తే సరిపోతుంది అని చెబుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేవారు కూడా పాత వివరాలు లేకుండానే ఫారాన్ని సమర్పించవచ్చు అని సూచించారు. దరఖాస్తులు అందిన తర్వాత బీఎల్ఓలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి సదరు ఓటర్ వివరాలను, అందుబాటులో ఉన్న ఆధారాలను సరిపోల్చుకున్నాక అర్హులైన వారిని డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో చేరుస్తారు. పాత వివరాలు లేవనే కారణంతో దరఖాస్తులు చేసుకోకుండా ఉండిపోవద్దు అని అధికారులు స్పష్టం చేశారు. అయితే తుది నిర్ణయం మాత్రం భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు, క్షేత్రస్థాయి ధృవీకరణ ఆధారంగానే ఉంటుందని వివరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారాలను ఆలస్యం చేయకుండా వెంటనే సమర్పించాలని ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రక్రియ ముగియడానికి 10 రోజుల సమయం మాత్రమే ఉందని, సమయం తక్కువగా ఉన్నందున ఓటర్లు తక్షణమే స్పందించాలని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు గడువు పొడిగించాలని తెలంగాణలో డిమాండ్ వస్తుండగా ఏపీలో మాత్రం ఈ నెల 24 వరకు పొడిగిస్తూ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.